అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు డెజర్ట్స్ లో మీ అందరి కోసం ఒక చక్కటి సింపుల్ అయిన డెజర్ట్. ఎప్పుడూ సింపులే అనుకోండి, కానీ ఇది యమ్మీ టేస్టీగా ఉంటుంది. మరి ఈ డెజర్ట్ వచ్చేసి డిలైట్. ఏం డిలైట్? ఆప్రికాట్ డిలైట్. ఇందులో 3 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మనము స్పాంజ్ కేక్ చేసుకోవాలి, ఆ తర్వాత ఆప్రికాట్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, కుర్బానీ స్వీట్ చేస్తాం కదా, ఆ కుర్బానీ స్వీట్ చేసే ఫ్రూట్ ని ఆప్రికాట్స్ అంటారు. ఇవి చిన్నగా ఉంటాయి, ఎండిపోయి ఉంటాయి. వాటిని మనము కొంచెం నీళ్ళల్లో మామూలుగా దోసపిండి ఎలా నానబెడతామో ఇవి కూడా అలాగే ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మీకు ఇలా మంచిగా సాఫ్ట్ గా అయిపోతాయి. సో ఫస్ట్ గా నేను ఇవన్నీ గింజలు తీసి పక్కన పెట్టేస్తాను. అయితే చెప్పాను కదా 3 స్టెప్ ప్రాసెస్ అని ఈ ఆప్రికాట్ డిలైట్ చేయడానికి. ఫస్ట్ వచ్చేసి మనం స్పాంజ్ కేక్, తర్వాత మనం ఆప్రికాట్ స్వీట్, ఆ తర్వాత దీని మీద ఒక మంచి సింపుల్ అయిన సిరప్ లాగా వేస్తారు. అది వచ్చేసి 3 మిల్క్ తోని మనం మంచి సాస్ లాంటి మిక్చర్ ని మనం రెడీ చేయబోతున్నాం. అది దేంతోని అనంటే పాలు, అలాగే కండెన్స్ మిల్క్, అలాగే ఫ్రెష్ క్రీమ్, హెవీ క్రీమ్. ఫస్ట్ గా ఇక్కడ నా దగ్గర ప్యాన్ ఉంది. ఈ ప్యాన్ లో నేను పాలు వేసుకుంటాను. పాలు కూడా ఎక్కువగా కాదు, ఒక 1/2 కప్ పాలు తీసుకుంటే సరిపోతుంది. హోల్ మిల్క్ తీసుకోవచ్చు, లేదంటే మామూలు మిల్క్ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఈ 1/2 కప్ మిల్క్ లో నేను 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్. మనం ఇది మరిగించాల్సిన అవసరం లేదు, లైట్ గా బాయిల్ రావాలి. కొంచెం ఈ 2 ఇంగ్రీడియంట్స్ థిక్ అయిపోతాయి, ఎందుకంటే ఇది క్రీమ్ వేసాము, అలాగే ఇందులో పాలు వేసాను. ఇందులో మనం ఏదైతే మన కండెన్స్ మిల్క్ ఉందో, ఈ కండెన్స్ మిల్క్ మనకి స్వీట్నెస్ ఇస్తుంది. ఈ కండెన్స్ మిల్క్ ని కూడా ఇందులో వేసేద్దాం. ఇది లైట్ గా ఒక్క బాయిల్ రాగానే మనం ఆఫ్ చేసేద్దాం, చేసి పక్కన పెట్టేస్తాం. అంత లోపల నేను ఈ గింజలు తీసేసి ఇది ఒక్కసారి మిక్సీ జార్ లో వేసుకుని కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటాను. గ్రైండ్ అయిపోయింది మన ఆప్రికాట్. ఇప్పుడు ఇది కూడా మనం ఒక్కసారి కొద్దిగా షుగర్ లో ఒక 5 to 8 మినిట్స్ వరకు, కొంచెం మనకి ఆ థిక్ సిరప్ వచ్చేంత వరకు మనం ఈ ఆప్రికాట్ ని కుక్ చేయాలి. కుర్బానీ ఎలా కుక్ చేస్తామో అలాగే. సాస్ మనది రెడీ అయిపోయింది, మిల్క్ సాస్ చిక్కగా అయిపోయింది. ఇది పక్కన పెట్టేద్దాం. ఇది రెడీ మన సాస్. ఇప్పుడు ఇంకొక బౌల్లో ఈ ఆప్రికాట్ ని మనం మొత్తం గ్రైండ్ చేసింది ఒక సాస్ ప్యాన్ లో వేసేసుకోండి. అలాగే ఇందులో షుగర్. అయితే ఆప్రికాట్ ని నానబెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదా, అవి వాడచ్చు అని చెప్పాను, అవి పడేయకండి, అందులోనే ఫ్లేవరు. సో ఆ నీళ్లతోనే మీరు బాయిల్ చేసేయండి ఇది. సో మొత్తం ఇది ఇందులో వేసేసి మనం ఒక 5 మినిట్స్ బాయిల్ చేద్దాం. వాటర్ వేసేసాను. ఇది ఇప్పుడు మనం ఉడకనిద్దాం. అంత లోపల ఇంకా మనం స్పాంజ్ కేక్ చేయటంలో వెళ్ళిపోదాము. స్పాంజ్ కేక్ జస్ట్ 10 to 15 మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి, ఎందుకంటే నేను చాలా కొంచెం చేస్తున్నాను. ఒక 2 eggs తోని ఈ స్పాంజ్ కేక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది మరగనిద్దాం. అంత లోపల కేక్ బ్యాటర్ రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ గా మనం ఎప్పుడైనా స్పాంజ్ కేక్ కి కంపల్సరీగా ఎగ్ యోక్ మరియు వైట్ ని సపరేట్ చేయాలి. ఎందుకు అనంటే ఫుల్ పీక్స్ అయ్యేంత వరకు మన ఎగ్ వైట్ ని బీట్ చేయాలి. సో సపరేట్ చేసేసుకోండి ఇలా. ఈ ఎగ్ యోక్ ని మాత్రం వేరే బౌల్లో వేసుకుందాం. 2 egg యోక్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి, అలాగే ఎగ్ వైట్స్ రెడీగా ఉన్నాయి. ఇది నేను ఫుల్ పీక్స్ అయ్యేంత వరకు మిషన్ పెట్టేసి నేను ఫుల్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకుంటాను. ఇది పక్కన పెట్టేసి ఇందులో మన ఎగ్ యోక్స్ లో ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం. షుగర్ వచ్చేసి మీరు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఇది మీరు చూస్తారు నేను ఏం చేస్తానో, ఎందుకంటే మరీ స్వీట్గా ఉంటే కూడా బాగుండదు. అందుకే కేక్లో మాత్రం కొంచెం తక్కువగా షుగర్, ఎందుకంటే మిగతా ఈ 3 మనం దాంట్లో వాడతాం కాబట్టి కొద్దిగా తక్కువ షుగర్. సో ఈ షుగర్ని మనం మంచిగా క్రీమ్ అయ్యేంత వరకు బీట్ చేసేద్దాం. మొత్తం ఈ షుగర్ మెల్ట్ అయిపోవాలి ఇందులో. అలాగే ఇందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ ఫ్లేవరింగ్ కోసం మన యోక్ మిక్స్చర్లో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసేయండి. ఇది ఇప్పుడు మంచిగా బీట్ చేసుకుందాం చక్కెర కరిగేంత వరకు. మిక్స్చర్ రెడీ అయిపోయింది, షుగర్ మెల్ట్ అయిపోయింది. అలాగే ఇందులో మనం బటర్ వేసుకుందాం. బటర్ వచ్చేసి 3 క్యూబ్స్ బటర్ వేసుకోండి సరిపోతుంది.
రూమ్ టెంపరేచర్ బటర్ ఉండాలి, లేదు అంటే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. బటర్ వేసాక ఒక్కసారి మిక్స్. ఇప్పుడు ఇక్కడ మైదా పిండి ఉంది. మైదా పిండి వచ్చేసి 8 టేబుల్ స్పూన్స్ మైదా పిండి. ఇందులో ½ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా బేకింగ్ పౌడర్. అలాగే మన ఆప్రికాట్ కుక్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ మనం చల్లార్చుకోవాలి. కేక్ చల్లార్చి ఉండాలి, అలాగే ఈ రెండు కూడా చల్లార్చుకునే ఉండాలి. అప్పుడే మన డిష్ రెడీ అవుతుంది. మరొక్కసారి మిక్స్ చేసేసి ఇందులో మన పిండి మరియు బేకింగ్ పౌడర్ ఏదైతే ఉందో ఇవి రెండు ఇందులో వేసేస్తాం. వేసేసి మరొక్కసారి మిక్స్. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసేసుకుని అలాగే మన ఎగ్ వైట్స్ని నేను ఆల్రెడీ బీట్ చేసుకున్నాను చూడండి. మంచిగా ఇలా విప్ చేసుకోండి. ఫుల్గా విప్పింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి ఇది మిక్స్ చేసి ఇదంతా మనం మన ఎగ్ వైట్ మిక్చర్లో వేసుకోవాలి. ఇందులో మిక్స్ చేసేసుకుందాం. ఇంకోటి ఏంటంటే మీరు అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ వేసుకొని కూడా మీరు స్పాంజ్ కేక్ చేసుకోవచ్చు. కానీ మెయిన్ ఏంటంటే ఎగ్ వైట్స్ మాత్రాన మీరు సపరేట్గా బీట్ చేయాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా మన స్పాంజ్ కేక్ వస్తుంది. స్పాచులా తీసేసుకొని ఇప్పుడు ఇది మొత్తం మిక్స్. అయితే ఇంకొకటి నేను మిస్ అయిపోయాను. ఇందులో కొద్దిగా ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల మిల్క్ వేసుకోవాలి. మిల్క్ మీరు ఎగ్ యోక్స్ మనం బీట్ చేసాం కదా, బటర్ వేసిన తర్వాత మిల్క్ వేసుకుని తర్వాత పిండి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేసినా కూడా తప్పలేదు. కాకపోతే ఏంటంటే మనము ఎగ్ వైట్స్ని ఫుల్ ఏరియేషన్ వచ్చేంత వరకు బీట్ చేసాం కదా, మరి ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసేస్తే ఆ ఏరియేషన్ అంతా పోతుంది. అందుకే ముందుగానే మీరు ఎగ్ యోక్ మిక్చర్లో మిల్క్ వేసుకోండి. సో కొద్దిగా మిల్క్ వేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్ మిల్క్. మరొక్కసారి మిక్స్. ఇప్పుడు ఇంకా మన బేకింగ్ ట్రే రెడీగా ఉంది. ఇక్కడ చిన్న సైజ్ బేకింగ్ ట్రే తీసుకున్నాను. ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు మనం ఇది ఈ బేకింగ్ ట్రేలో వేసేసుకొని ఇంకా మనం బేక్ చేసుకోవటమే 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఒక 15 మినిట్స్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. మన ఆప్రికాట్ డిలైట్ చేయడం కోసం ఇంకా మన ఫైనల్ స్టెప్ వచ్చేసింది. కేక్ కూడా రెడీ అయిపోయింది, అలాగే అన్ని రెడీగా ఉన్నాయి. ఇక్కడ మన ఆప్రికాట్ డెజర్ట్ చక్కగా గట్టిగా అయిపోయి ఇలా మనకి ఇలాగే కావాలి, జామ్ లాగా. ఇది మన స్టఫింగ్ అన్నమాట, మధ్యలో ఈ ఆప్రికాట్ డిలైట్. అలాగే ఇక్కడ నేను 3 మిల్క్ సాస్ ఉందో ఈ సాస్ ని కొంచెం వార్మ్ చేస్తున్నాను. కాస్త వేడిగా ఉండాలి, ఎందుకంటే ఇది ఇప్పుడు మన కేక్ పైన ఇలా సాస్ వేయబోతున్నాం. కేక్ కూడా రెడీ అయిపోయింది. అయితే మంచిగా నేను కేక్కి కొద్దిగా బటర్ అలాగే పొడిపిండి చల్లేసి స్ప్రెడ్ చేశాను కాబట్టి మనకి ఈజీగా కేక్ ఇలా బయటకు వచ్చేసింది. చూసారా, చక్కగా బేక్ అయిపోయింది, అలాగే అంటుకోకుండా బాగా వచ్చేసింది. ఇప్పుడు ఇది చాలా థిన్ స్లైస్గా ఉంది, కాకపోతే కొంచెం పెద్దగా ఉండాలి, అప్పుడు బాగుంటుంది. ఇంకా ఇది నేను కొద్దిగా తక్కువ క్వాంటిటీ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కేక్ని మధ్యలోకి కట్ చేసేద్దాం. చక్కగా స్పాంజీగా ఉంది. 2 స్లైసెస్గా డివైడ్ చేద్దాం. డివైడ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఏదైతే ఆప్రికాట్ జామ్ చేసుకున్నామో ఇది మనం దీంట్లో స్ప్రెడ్ చేస్తాం. సో నేనేం చేస్తానంటే ఇది ఇక్కడ చేసే బదులు ఇక్కడ నేను ప్లేట్ రెడీగా పెట్టుకున్నాను. ఇది మెల్లిగా దీంట్లో వేసేసుకుని ఇప్పుడు ఇక్కడ స్ప్రెడ్ చేసేద్దాం. మీకు ఎంత కావాలో అంత, కానీ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీని మీద ఆ మిగతా స్లైస్తో సీల్ చేసేద్దాం. ఇప్పుడు మన ఏదైతే మిల్క్ చూడండి లైట్గా మళ్ళీ ఇది బాయిల్ అయిపోయింది. చిక్కగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో స్వీట్నెస్ వచ్చేసి మనకి కండెన్స్ మిల్క్ నుంచి స్వీట్నెస్ వచ్చేస్తుంది, అలాగే చిక్కదనం కూడా వచ్చేస్తుంది. ఇది మరీ వేడిగా లేదు, అలా అని మరీ వామ్గా లేదు. అలా కొంచెం వామ్గా ఉన్నప్పుడు వేస్తే మొత్తం ఆ జ్యూసెస్ లైట్గా అబ్జర్వ్ అవుతుంది. ఆ తర్వాత కాస్త సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు. ఇంకేంటి చెప్పండి, ఇలాంటివి మనం బోల్డ్ రేట్ పెట్టి బయట కొనుక్కుంటాం, కానీ ఇక్కడ చేయటానికి అస్సలు ఇష్టపడము. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. ఒక 3 to 4 మినిట్స్ ఇలాగే పెట్టేస్తే ఆటోమేటిక్గా సోక్ అయిపోతుంది. ప్లస్ మీరు బయట ఒకవేళ ఇది ట్రై చేసి ఉంటే ఏం చేస్తారంటే
కేక్ ప్లస్ ఈ సాస్ ని సపరేట్ గా తీసుకొచ్చేసి కేక్ ని అక్కడ పెట్టేసి మనకి సర్వింగ్ చేసేటప్పుడు ఈ సాస్ ని పైన పోసేసి మనకి సర్వ్ చేస్తారు. అప్పుడే చాలా బాగుంటుంది. కొంచెం వామ్ గా ఆ తర్వాత స్వీట్ గా తగులుతూ ఇప్పుడు దీన్ని ఇంకా మీరు పీసెస్ గా కట్ చేసుకొని సర్వ్ చేయటమే. ఆల్రెడీ స్పాంజ్ కేక్ ఇది, దాంట్లో ఈ సాస్ పోసేసరికి ఇంకా సాస్ అయితే మరి ముందుగానే మీరు సాస్ పోయకూడదు. సర్వ్ చేసే ముందు సాస్ వేసిస్తే అప్పుడు టేస్ట్. వామ్ గా ఉన్నప్పుడే తినాలి ఈ సాస్ తో పాటు. కింద కొంచెం సాస్ నానుతూ మధ్యలో స్వీట్. చూడండి సాస్ మొత్తం పీల్ చేసుకుంది. ఇంకా వేసేయచ్చు, కానీ ఎప్పుడైనా సర్వ్ చేసేటప్పుడు కేక్ ముందు టేబుల్ మీద పెట్టేసి లాస్ట్ లో పైన మాత్రాన వామ్ సాస్ వేయాలి. పర్ఫెక్ట్ గా ఉంది. నేను ఓవర్ స్వీట్ అస్సలు వేయలేదు, ఎందుకంటే అన్నిట్లలో షుగర్ ఉంది కాబట్టి కొంచెం తక్కువగా షుగర్ వేసుకొని. ఆప్రికాట్ డిలైట్ తయారు చేయు విధానం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా పాలు అలాగే ఫ్రెష్ క్రీమ్ మరియు కండెన్స్ మిల్క్ వేసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ అవనిచ్చి పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్ తీసుకుని స్టవ్ పై పెట్టుకుని అందులో నానబెట్టుకున్న ఆప్రికాట్ ని గింజ తీసేసి మిక్సీ చేసుకుని ఇందులో వేసి తగినంత షుగర్ వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యి చిక్కబడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్పాంజ్ కేక్ తయారు చేసుకోవటం కోసం ఒక బౌల్ తీసుకుని అందులో 2 గుడ్లని సపరేట్ చేసుకుని ఎల్లో మిక్స్చర్ లో తగినంత షుగర్ వేసుకొని బాగా బీట్ చేసుకుని అందులో వనీలా ఎసెన్స్ మరియు బటర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండి మిక్స్ చేసి ఈ మిక్స్ చేసుకున్న పిండిని ఎగ్ వైట్స్ ని పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకుని ఈ మిక్స్చర్ ని అందులో వేసుకొని మరొకసారి చక్కగా చూపించిన విధానంగా మిక్స్ చేసి బేకింగ్ ట్రే ని గ్రీస్ చేసుకుని కేక్ మిక్స్చర్ ని అందులో వేసుకుని 180 డిగ్రీ సెంటీగ్రేడ్ లో 15 to 20 మినిట్స్ కేక్ అయ్యేంత వరకు బేక్ చేసుకోవాలి. చల్లార్చుకున్న కేక్ ని సగం భాగంగా కట్ చేసుకుని చూపించిన విధానంగా ఆప్రికాట్ జామ్ ని స్ప్రెడ్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా వేడి చేసుకున్న 3 మిల్క్ సాస్ ని దానిపై పోసుకుని చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వామ్ గా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు సూపర్ మామ్ షో ఒకవేళ టీవీలో మిస్ అయితే లేదంటే మళ్ళీ చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. www.youtube.com/ETV అభిరుచి. మరిన్ని అప్డేట్స్ కోసం లాగిన్ అవ్వండి www.facebook.com/ETV అభిరుచి.